రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన मंदिर में तुम राम हो साई. మొత్తం 6 పంక్తులు గల ఈ సర్వధర్మ భజన హిందీ భాషలో ఉంది. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. मंदिर में तुम राम हो साई. मस्जिद में नूर मोहम्मद. गुरुद्वारे में तुम गुरु नानक. मन मंदिर में साई साई. बोलो राम एक ही नाम. सब मिल बोलो साई राम. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశమైన ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో 2 గాయకుల శృతిలో నిదానంగా పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి పాడినట్లయితే మనం చక్కగా ఈ భజనను నేర్చుకోవచ్చు. मंदिर में तुम राम हो साई. 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 मस्जिद में नूर मोहम्मद. मस्जिद में नूर मोहम्मद. मस्जिद में नूर मोहम्मद. मस्जिद में नूर मोहम्मद. गुरुद्वारे में तुम गुरु नानक. 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 मन मंदिर में साई साई. 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 बोलो राम एक ही नाम. 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 सब मिल बोलो साई राम. 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 मंदिर में तुम राम हो साई. శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదా. ఇక ఇప్పుడు ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి मंदिर में तुम राम हो साई. మందిర్ అనగా దేవాలయం, హిందువుల పవిత్ర ఆరాధనా ప్రదేశము. మే అంటే లోపల, తుమ్ అంటే నీవు, రామ్ అనగా
శ్రీ రామచంద్ర ప్రభువు. ఓ సాయి, మందిరంలో నీవు శ్రీరామచంద్రుడవు అనగా స్వామిని శ్రీరామచంద్రునిగా ఈ పంక్తిలో మనం ఆరాధిస్తున్నాం. తరువాతి పంక్తి. मस्जिद में नूर मोहम्मद, మస్జిద్ అనగా మసీదు, మహమ్మదీయుల ప్రార్థనా ప్రదేశం. నూర్ అనగా వెలుగు. మహమ్మద్ ఆయన సత్యవాది, న్యాయశీలి, విశ్వాసపాత్రుడు, పేదల పట్ల దీనుల ఎడ దయగలవాడు. 30 ఏళ్ల వయస్సులో ఆయన క్రమం తప్పకుండా పర్వత గుహకు వెళ్ళి ఏకాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. ఆయన ఆ స్థితిలో ఉండగా గేబ్రయల్ దేవదూత ప్రత్యక్షమై ప్రవక్తగా రూపొందమని దేవుని ఆదేశమును అందించింది. అప్పటి నుండి ఆయన దైవవాక్యాలను గేబ్రయల్ ద్వారా వినడం జరిగింది. అదే గ్రంథస్థం చేశాడు. అదే పవిత్ర ఖురాన్ గ్రంథం. మహమ్మద్ దైవం ఒక్కడే అని ప్రబోధించాడు. ఆయన బోధలు అంగీకరించని వారు ఆయనను చంపాలని ప్రయత్నించగా మహమ్మద్ దైవాజ్ఞతో మదీనాకు పారిపోవలసి వచ్చింది. అక్కడి ప్రజలు ఆయనను ప్రవక్తగా గుర్తించారు. ముస్లిములలో సోదర భావాన్ని పెంపొందించి మక్కాలోని, మదీనాలోని మానవ సౌభ్రాతృత్వాన్ని స్థాపించాడు. మక్కా, మదీనాలు 2 ముస్లింల పవిత్ర యాత్రాస్థలాలు. మదీనాలో మహమ్మద్ ప్రవక్త సమాధి ఉన్నది. ప్రతి ముస్లిము జీవితకాలంలో ఒక్కసారైనా మక్కా దర్శించాలంటారు. మక్కాకు వెళ్ళిన వారంతా తప్పకుండా మదీనాలోని ప్రవక్త సమాధిని దర్శిస్తారు. ప్రకాశించే వెలుగు రూపంలో దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యత్వమే మహమ్మద్గా భావించే ముస్లింలు ఆరాధించే దివ్యత్వమే సాయితత్వం. తరువాతి పంక్తి. गुरुद्वारे में तुम गुरु नानक, గురుద్వార్ సిక్కుల పవిత్ర పూజాస్థలం. గురువును చేర్చే ద్వారమే గురుద్వారం. సిక్కు మత గురువులలో 10 మంది ప్రసిద్ధులు. వారిలో గురునానక్ ప్రముఖుడు. సిక్కు మత స్థాపకుడు. సామూహిక భజన కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి గురునానక్ అని స్వామి చెబుతుంటారు. సమ్యక్ కీర్తనమే సంకీర్తనం. కీర్తన వ్యక్తిగతం, సంకీర్తన విశ్వమంతటా శాంతి సామరస్యాలను నెలకొనేందుకు భక్తులందరూ కలిసి సామూహికంగా పాల్గొనే భజన కార్యక్రమం. గురుద్వారాలో ఆరాధింపబడే దివ్యత్వాన్ని మనం ఈ పంక్తిలో కీర్తిస్తున్నాం. తరువాయి పంక్తి. मन मंदिर में साई साई, మనస్సు అనే మందిరంలో సాయి భగవానుని ప్రతిష్ఠించుకొని ఆరాధించాలని ఈ పంక్తి సూచిస్తుంది. 2001వ సంవత్సరం స్వామివారి పుట్టు పండుగ నాడు ఉపన్యాసంలో భక్తుల హృదయాలను మించిన మందిరం మరొకటి లేదని, పవిత్రులైన భక్తుల హృదయాలే తనకు ప్రియమైన మందిరాలని స్వామి సెలవిచ్చారు. ఒక పూర్వ విద్యార్థి అరవింద్ గారి నాన్నగారు గుండె జబ్బుతో బాధపడేవారు. స్వామివారి దయా కరుణలతో దాని నుండి విముక్తులైన తరువాత వారు దర్శనంలో కూర్చొని ఉన్నారు. స్వామివారు వారి దగ్గరికి వచ్చినప్పుడు అరవింద్ మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ నాన్నను కూడా అలాగే చేయమంటే స్వామి అలా చేయవద్దని వారించారు. అప్పుడు స్వామి నీ హృదయంలో ఉన్నప్పుడు దాన్ని ఏమీ చేయలేదు అన్నారు స్వామి. మన మందిరమే సాయి సాయి అనే ఈ పంక్తికి ఇంత చక్కని అర్థము, అంతరార్థము ఉన్నాయి. ఇక తరువాతి పంక్తి.
बोलो राम एक ही नाम, बोलो राम एक ही नाम। ఒకే ఒక్క రామనామాన్ని ఉచ్చరించమని అర్థం కాదు. నీ హృదయానికి ఆనందాన్ని అందించేవారి ఏ నామాన్నైనా స్మరించమని స్వామి చెప్తారు. 1968 ధర్మక్షేత్ర ఇనాగ్రేషన్ సందర్భంగా స్వామి దివ్యోపన్యాసంలో ఇలా అన్నారు: అజ్ఞానంలో మునిగిపోయిన వారే ఒకే నామాన్ని స్మరించమని చెబుతారు. నేను నమ్మిన నామమే గొప్పది, ఇతర దేవతల నామాలు గొప్పవి కాదు అని కూడా అంటారు. అట్లనడం వారి ఆరాధనా దైవాన్ని వారే కించపరుచుకున్నట్లు అని అన్నారు. ఆ సందర్భంలోనే ఈ విశ్వంలోని సమస్త మానవులు ఆరాధించే విభిన్న దేవతా స్వరూపాల నామాల సమూహారమే ఈ సాయి రూపం, ఈ సాయినామం అన్నారు. కనుక మన హృదయాలకు ఆనందాన్ని అందించే ఏ నామాన్నైనా మనం స్మరించవచ్చని, కీర్తించవచ్చని దీని భావం. सब मिल बोलो साई राम। సబ్ మిల్ అంటే అందరూ కలిసి, బోలో అంటే పలుకండి. స్వామి బాల్యంలో తన తోటి బాలురతో మహమ్మదీయుల పండుగలలో కూడా అందరూ పాల్గొనాలి అని, అన్ని మతాల సారము ఒక్కటే అని చెప్పేవారు. ఒక పిల్లవాడు లేచి, మా పేరెంట్స్ అందుకు ఒప్పుకోరు, మేము బ్రాహ్మలం అన్నాడు. అందుకు స్వామి, ముందు నీవు మానవుడవు, ప్రేమయే నీ మతం అని తెలుసుకో అని చెప్పారు. ఆ పిల్లల పేరెంట్స్ రాజు మన పిల్లలను చెడగొడుతున్నాడని భావించేవారు. రాజుతో ఆ విషయమే చెప్పేవారు. కానీ స్వామి ప్రేమను మించిన మతమే లేదని నొక్కి వక్కాణించేవారు. అందరూ కలిసి సర్వదేవత అతీత స్వరూపులైన సాయిని కీర్తించమని ఈ చివరి పంక్తికి భావం. ఇందులోని భావాన్ని గమనించిన తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. मंदिर में तुम राम हो साई, 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 मस्जिद में नूर मोहम्मद, मस्जिद में नूर मोहम्मद, मस्जिद में नूर मोहम्मद, मस्जिद में नूर मोहम्मद, गुरुद्वारे में तुम गुरु नानक, 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 मन मंदिर में साई साई, 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 बोलो राम एक ही नाम, 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 सब मिल बोलो साई राम, सब मिल बोलो साई राम, सब मिल बोलो साई राम, सब मिल बोलो साई राम। मंदिर में तुम राम हो साई,
ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విందాం. मंदिर में तुम राम साई, मंदिर में तुम राम साई, मस्जिद में नूर मोहम्मद, मस्जिद में अल्लाह अकबर, गुरुद्वारे में तुम गुरु नानक, गुरुद्वारे में तुम गुरु नानक, मन मंदिर में साई साई, मन मंदिर में साई साई, बोलो राम एक ही नाम, बोलो राम एक ही नाम, सब मिल बोलो साई राम, सब मिल बोलो साई राम, मंदिर में तुम राम साई, मस्जिद में नूर मोहम्मद, गुरुद्वारे में तुम गुरु नानक, मन मंदिर में साई साई, बोलो राम एक ही नाम, बोलो राम एक ही नाम, सब मिल बोलो साई राम, सब मिल बोलो साई राम, मंदिर में तुम राम साई।